ఆ పిలుపు ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు. మొదటి రాకలో వదకు తేబడే గొర్రె పిల్లగా, రుధిర పాపములు భుజమున మోసిన త్యాగశీలిగా, రక్త ప్రోక్షణతో పాప క్షమాపణ పంచి పెట్టెను. పునరుత్థానుడి శాప విమోచన ప్రసాదించెను. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు. రెండో రాకల కొర్రె పిల్లయే కొదమ సింగమై, రెండంచులతో తళతళలాడే ఖడ్గధారి అయి. రెండో రాకల గొర్రె పిల్లయే కొదమ సింగమై, రెండంచులతో తళతళలాడే ఖడ్గధారి అయి. రొమ్మున బంగారు దట్టి ధరించిన రాజు క్రీస్తు అయి, తండ్రిని చేరగ మోసిన సిలువే సింహాసనమై. అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో, పరమగ్ని జ్వాల బల తురంగ స్వర తరంగమై. కడవరి దినములు, కడవరి క్షణములు, కడభూర ధ్వని ప్రతిధ్వనించగా, దిక్కు దిక్కున పంచభూతములు మహావేంద్రముతో దహించిపోగా, మెరుపు దాడిలా ప్రభుని రాకడ, చండ ప్రచండ మార్తాండ దండ్రమై కండ అఖండ దగ్న ఉగ్రుడై మేఘారూఢిగా ప్రభువే దిగిరాగా. మృతులు తుళ్ళిపడి కళ్ళు తెరవగా, మృత్యుంజయుడే తీర్పు తీర్చునని కళ్ళు తెరుచుకో, కన్నీళ్లతో మేలుకో. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు. అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో, పరమగ్ని జ్వాల బల తురంగ స్వర తరంగమై. కడవరి దినములు, కడవరి క్షణములు, కడభూర ధ్వని ప్రతిధ్వనించగా, దిక్కు దిక్కున పంచభూతములు మహావేంద్రముతో గతించిపోగా, మెరుపు దాడిలా ప్రభుని రాకడ, చండ ప్రచండ మార్తాండ దండ్రమై కండ అఖండ దగ్న ఉగ్రుడై మేఘారూఢిగా ప్రభువే దిగిరాగా. మృతులు తుళ్ళిపడి కళ్ళు తెరవగా, మృత్యుంజయుడే తీర్పు
తీర్పు తీర్చునని కళ్ళు తెరుచుకో, కన్నీళ్లతో మేలుకో. కళ్ళు తెరుచుకో, కన్నీళ్లతో మేలుకో. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. హెబ్రీలకు కొనిపబడుతూ నడిచినాడు దేవుడితోటి. విశ్వాసమును బట్టి మరణం రుచి చూడలేదు అతను. మరణం చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. రాజులు 2వ గ్రంథము 307వ పేజీ. 307వ పేజీ రాజు 2వ గ్రంథము 307 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12 2 11 12 2వ అధ్యాయము 11 12 వచనాలు. 2వ అధ్యాయము 11 12 వచనాలు. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎవరిద్దరు పోతున్నారు? ఎలీషా ఏలియా. ఎలీషా ఏలియా నడవలో ఉండినప్పుడు అగ్ని రథాలు వచ్చి వేరు చేశారు, ఇద్దరిని వేరు చేసినాయి. ఏలియా కొనిపోబడ్డాడు, మరణం రుచి చూడల. అగ్ని రథాల మధ్య నుండి విభాగమబడి వెళ్ళిపోయాడు. దేవుడు పిలుచుకున్నాడు. మరణం రుచి చూడ హానాకు ఒకడు, ఏలియా ఒకడు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలుగా ఉండినప్పుడు దేవుడు తీసుకొని వెళ్తాడు మనల్ని అని తెలుసు. ఎలా చేయాలా, ఎలా తీసుకొని వెళ్ళాలా, ఎలా ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయన ప్రణాళికలు ఉంటుంది. ఎలియా వెళ్ళాడు, అగ్ని రథాల మధ్య విభాగించినాడు ఇద్దరిని. అగ్ని గుర్రాలు ఎత్తబడ్డాడు. పరలోకంలో ఉన్నాడు ఏలియా హానోకు. విశ్వాసమును బట్టి, విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యములు వెళ్ళలేము. విశ్వాసమును బట్టి పరలోక రాజ్యము తెరవబడింది వాళ్ళకి. అగ్ని గుర్రాలను పంపించినాడు దేవుడు, రథాలను. ఏలియాని తీసుకురమ్మని. ఏలియా కొనిపోబడ్డాడు. హానోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11:24 11:24 వచనము. 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇది అల్పకాల భోగము భూలోకములో. ఈ అల్పకాలం అంటే కొద్ది కాలము, అల్పం అంటే కొద్ది కాలము. ఇదంతా అవసరం లేదనుకున్నాడు. ఆమె కుమారుడిని నేను అనిపించుకోవాలా, నా ప్రజలందరూ ఇక్కడ ఉండాలా, వాళ్ళ కొరకుని ఉండాలా, ప్రభు కొరకు జీవించాలనుకున్నాడు. క్రీస్తు విషయమై అన్నాడు ఇక్కడ, రాయబడింది ఇక్కడ. దేవుని విషయం, క్రీస్తు అంటే దేవుడు. ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము మెస్సీయ వస్తాడని తెలుసు మోషేకు కూడా. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము. అల్పకాల భోగం కాదు మనకు కావాల్సింది ఈ లోకంలో.
దేవుని రాజ్యములో ఉండాల మనము. అది ఆయన కోరుకున్నాడు మోషే. ఈ భోగం నాకు అవసరం లేదు, ఇది ఈ ఈ అల్పకాల ఈ ధన భాగ్యాలు నాకు అవసరం లేదనుకున్నాడు మోషే. మనం అనుకోవాలి ఆ మాట. కొద్ది కాలం అంటూ అల్పకాలం, ఇది అల్పకాలం అంటే కొద్ది కాలము, ఇది అవసరం లేదు. కొద్ది కాలం సంతోషం నాకెందుకు, నాకు అవసరం లేదు ఈ కొద్ది కాలము, అల్పకాలము. నిత్యత్వములో ఉండాలి మనము, నిందారహితులమై ఉండాల. నిత్య రాజ్యములో నిత్యము మనము ఆయన సన్నిధిలో ఉండాలి. అది కోరుకున్నాడు మోషే, అది కోరుకున్నాడు మోషే. మోషే నడిపించినాడు ఇశ్రాయేలు ప్రజలను, గొప్ప సేవ చేసినాడు, గొప్ప సేవకుడు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉండాలి మనము. నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నమ్మకంగా ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం మనము. 9వ వచనము, హానోకుని కనిన తర్వాత ఎవరు? 17-19. మహలేలు దినములన్నయు 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హెరోదు 162 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. హెరోదు అన్నాడు హానోకును. హానోకును కనిన తర్వాత హెరోదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. హెరోదు దినములన్నయు 9. తండ్రి మృతి పొందాడు, కానీ హానోకు పరలోకములో దేవునితో నడిచి కొనిపోబడ్డాడు. అర్థమవుతుందా? 21వ వచనము, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు, ఎన్నేళ్ళు? 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను. కుమారులు కుమార్తెలు కూడా పుట్టారు, కానీ మరణం లేదు ఆయనకి. హానోకుని కన్నా తల్లిదండ్రులు చనిపోయారు, కానీ హానోకు సజీవంగా దేవుడితో నడిచి పరలోకానికి వెళ్ళాడు. మోషే కూడా చనిపోయాడు, అహరోను కూడా చనిపోయాడు. హానోకు, ఏలియా, వీళ్ళిద్దరే మరణం లేకుండా పరలోక రాజ్యంలో ఉన్నారు. దేవునితో నడిచినాడు ఆయన. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనము, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. మార్గాలు 365 ఏండ్లు. మనం ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాం ప్రార్థనకి? ఎన్నేళ్ళు నడుస్తున్నాం? దేవుని మాటలు వినాలా? ఎన్నేళ్ళు నడిచిన దేవునితో నడిచినాడు ఆయన. ఎన్నేళ్ళు బ్రతికిన దేవునితోనే బ్రతికాడు. బహుగా ఆశీర్వదించినాడు, సంతానాన్ని దీవించినాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనములు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉండాలా? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలా? విశ్వాసం లేకపోతే ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండలేవు నువ్వు. విశ్వాసము ప్రాముఖ్యం. ఏంటంటే విశ్వాసముతో కొనిపోబడినాడు, నడిచినాడు దేవుడితోటి, పరలోకంలో ఉన్నాడు. దేవునికి ఇష్టలు అవ్వాలంటే మీలో విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటారు, లేకపోతే ఉండలేరు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? యేసు ప్రభు ఉన్నాడని రావాలా? యేసు ప్రభు కోసం రావాలా?
నా కోసం రావద్దు, శంకర్రావు కోసం అయితే రావద్దు. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడని నువ్వు రావాలా, ఈ సన్నిధిలో ఉన్నాడని నమ్మాల, నువ్వు ఆయనకి మొరపెట్టాల. నువ్వు విశ్వాసం ఉండాలి నీకు. విశ్వాసం ఉంచితే మంచి ఫలం ఇస్తాడు నీకు. విశ్వాసం లేకపోతే లేదు. శంకర్రావు కోసం అయితే అవసరం లే. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మి రావాల. నువ్వు ఆయనతో సహవాసం చేయాలా, ఆయనతో నడవాలా, ఆయన మాటలు వినాలా. ఆయనలోనే ఆనందం ఉంది, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే శాంతి ఉంది, ఆయనలోనే సమాధానం ఉంది, ఆయనలోనే ఐశ్వర్యం ఉంది, ఆయనలోనే గొప్ప పేరుంది, ఆయనలోనే పరలోకం ఉంది, ఆయన రాజ్యము. విశ్వాసముతో నువ్వు వస్తే అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉండాలి నీకు. విశ్వాసం లేకుండా రావద్దు, అవసరం లేదు. ఇంటికాడ ఉండొచ్చు. అది నీ ఇల్లు. నువ్వు ఇంటికాడ ఉంటే నీ ఇల్లు అవుద్ది. ఎక్కడికి వస్తే దేవుని ఇల్లులాగా మార్చబడతావు నువ్వు. విశ్వాసం ఉండాలి నీకు, విశ్వాసం ఉండాల. చూడండి, మోషేని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంది. అహరోనుకు మేము చెప్పేది ఏంది? మేము అహరోను మాట వినమంటున్నాడు. అటు అనబాకండి అని మోషే అంటున్నాడు. ఎవరు? రేపు చెప్తాడు. తీర్పు ఉంటుంది మనకి. ఆ తీర్పులో తేలిపోతాం మనము. ఎక్కడ ఉండాలి మనము? పరలోకంలో ఉండాలి మనము. తన వారు పరలోకంలో ఉంటారు, తన వారి కాని వారు ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు, నరకంలో ఉంటారు. చెప్పాడు స్పష్టంగా. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. నా సన్నిధికి రావాలంటే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాల, పరిశుద్ధుడిగా ఉండాలా, నా మాటలు వినాలా, నా యందు విశ్వాసం ఉంచాలా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అప్పుడు అంటున్నాడు 12వ వచనము, అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపెను. ఎవరిళ్ళు? ఒక తెగోళ్ళు, ఇశ్రాయేలు ప్రజలే. ఇందులో ఒక తెగ. ఎవరోళ్ళు? మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించను. అయితే వారు మేము రాంపో, ప్రార్థనకి రండి అయ్యా, దేవుని మాటలు వినండి అయ్యా, దేవుని యందు ఉండండి అయ్యా అంటే అహరోనెవరు మాకు చెప్పడానికి? మేము రాము. మోషే పిలుస్తున్నాడయ్యా, మోషే రమ్మంటున్నాడయ్యా, మేము రాము. ఎదురు తిరిగారు, రావన్నారు వాళ్ళు. కనపడుతుందా? మేము రాము. ఈ అరణ్యములో మమ్మను చంపూరనని పాలు తేనెలు ప్రవహించే దేశముల నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశములకు మమ్మను తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయుదవా? మేము రామనిరి. మమ్మల్ని గుడ్డోళ్ళు చేస్తున్నావు నువ్వు మోషే. మేము రాము అంటున్నారు, ఈ మాట మేము వినమంటున్నారు, లోపడం అంటున్నారు. అహరోనెవరు? మేము వినము అహరోను మాట. ఎవరిళ్ళు? అబీరాము, దాతాను అబీరాము, ఎలియాబు కుమారులు దాతాను అబీరాములు ఎదురు తిరిగారు, దేవునికి ఎదురు తిరిగారు. మోషే అహరోనులకు ఎదురు తిరిగారు. యెహోవా మాట వినటం లేదు వాళ్ళు. వింటున్నారా? వినటం లేదు. దేవుని మాట లక్ష్య పెట్టట్లే అసలు. దేవుని మాట అంటేనే పాడటంలో వాడికి అసలు
దేవుని మాట లక్ష్య పెట్టట్లా. దేవుని మాటలు అసహ్యించుకుంటున్నారు వాళ్ళు. ముందు అసహ్యించుకున్నాడు. కీర్తన గ్రంథము 106 సంకీర్తన 106 సంకీర్తన 16-17 వచనాలు. 16-17 వచనాలు. వారు తమ దండు పాళెముల మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి. అసూయపడుతున్నారు వీళ్ళు. దాతాను అభిరాములు. భూమి నెరల విడిచి దాతాను మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. వింటున్నాడు యెహోవా దేవుడు. వీళ్ళు తిరుగుబాటు అంతా కుటుంబాలతో సహా నాశనం అయిపోయినాయి. భూమి పొమ్మన్నాడు దేవుడు, పగిలిపోయింది. మోషే మాట్లాడుతానే ఉన్నాడు. అని మోషే మాట వినలా. మోషే మాట వింటాడు, జరిగేది కాదు. దేవునికి విరోధంగా ఉన్నారు వాళ్ళు. సంఖ్యాకాండం 16 అధ్యాయము 19. సంఖ్యాకాండము 16 అధ్యాయము 19 వచనము. 16-19 అమ్మా. మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ విరోధముగా పోగు చేస్తున్నారు మోషే అహరోనులకు. యెహోవా మహిమ సర్వ సమాజమునికి కనబడినప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి వెళ్ళమంటున్నాడు. ఎందుకు? అపాయం వస్తుంది అక్కడ. వాళ్ళని భూమికి ఆజ్ఞిస్తాడు ఆయన. విరోధంగా ఉండకూడదు దేవునికి. మోషే మెస్ అణుక్కున్నారు. భూకంపము, నా రాకడకు సూచనలు అక్కడక్కడ భూకంపములు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం అన్నాడు ఆయన. ఈయన రాకడకు సూచనలు. తిరగబడితే అపాయము, నీకు జాగ్రత్త. ప్రాణాలతో వెళ్ళిపోయారు భూగర్భంలోకి. పాతాళం అది. ప్రాణాలతో పోయారు వాళ్ళు. ప్రాణాలు బ్రతికే ఉన్న మొత్తాన్ని మింగేయమన్నాడు. మింగేసింది భూమి. నోరు తెరిచింది అంతున ఫట్ ఫట్ పగిలిపోయింది అంతే. ధన్నంతే శబ్దము. భూకంపం అంటే దద్దరిల్లిపోద్ది. చీలిపోయింది, మొత్తాన్ని మింగేసింది. తిరగబడకూడదు. మారు మనసు పొందలేదంటే నువ్వు తిరగబడ్డట్లు లెక్కే. మారు మనసు పొందమని ఈ వాక్యం చెప్తుంది. నేను మారు మనసు పొందితే పరలోకంలో ఉంటాం. అపాయం ఉండదు మనకి. రక్షిస్తాడు దేవుడు. తిరగబడ్డావంటే నాశనము. నువ్వు భూమికి ఆజ్ఞిస్తాడు. మృంగేసింది కదా, కనపడుతుందా? అర్థమైందా? నేను చెప్పిందంతా చాలా చదివా ఇప్పటికి, నీకు అర్థం కావాలని. సునామీ వచ్చింది, సముద్రానికి ఆజ్ఞిస్తాడు. పో, పడుపో, వెళ్ళిపోమంటాడు సముద్రాన్ని. నెమ్మళ్ళించమంటే నెమ్మళ్ళించాలా? యేసుప్రభు నడిచేటప్పుడు నెమ్మళ్ళించమన్నాడు. నెమ్మళ్ళించింది. గాలి సముద్రాన్ని గద్దించాడు ఆయన. నడిచాడు, నెమ్మళ్ళించింది. వెళ్ళిపో, పోయి ఊరి మీద పడంటే పడాలంతే. పడుద్ది. ఖడ్గము, COVID-19 వచ్చిందా? వచ్చిందిగా. నాకు కూడా జ్వరం వచ్చినట్టు వచ్చింది. నాకు కూడా రుచి చూపించింది, వెళ్ళిపోయాడు. దేవుడు చూపించాడు నాకు. లక్షల మంది చనిపోయారు. తిరుగుబాటు. ఆ బాధ చూపించాడు నాకు. ప్రజల యొక్క బాధ ఇలా ఉంటుందని. నాకు కూడా కోవిడ్లో జ్వరం వచ్చింది లైట్గా, అప్పుడప్పుడు స్టార్ట్ అయింది.
ముదిరిపోయి చనిపోయారు. బాధను రుచి చూపించాడు. మరణ బాధ ఎలా ఉంటుందో రుచి చూపించినాడు. దేవునికి వ్యతిరేకులుగా ఉంటున్నారంటే మారు మనసు పొందలేదు నువ్వు. అది వ్యతిరేకము. మారు మనసు పొందితేనేమో హానోకు దేవునితో నడిచెను, ఆయనకి ఇష్టడిగా జీవించాడు హానోకు. మారు మనసు పొందకపోతే నువ్వు వ్యతిరేకివే. అపాయము నీకు, జాగ్రత్త. వ్యతిరేకం అహరోను మీద, మోషే మీద వ్యతిరేకం. మోషే ఎవరు? అహరోను మాటలు ఎలా? మోషే పిలిచినా కానీ మేము రామంటారామయ్యా అంతే. భూమికి ఆజ్ఞించినాడు, పగలగొట్టేశాడు భూమిని, మింగేమన్నాడు భూమిని, నోరు తెరవమన్నాడు, భూమి నోరు తెరిచింది, అది మింగేసింది, వెళ్ళిపోయింది భూమి, మూసేసాడు. మళ్ళా పాతాళంలో పడిపోయారు. మారు మనసు పొందాలా. మారు మనసు పొందకపోతే రక్షింపబడలేవు నువ్వు. మారు మనసు ఉండాలా. హృదయ శుద్ధి గల వారి ధన్యులు. పోయినసారి చెప్పాను నేను, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధితో ఉండాలి, కల్మషం ఉండకూడదు. మారు మనసు పొంది సిద్ధపాటు ఉండాలి. వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అభిరాము దాతాను గుంపు కప్పేసేసింది, నోరు తెరిచింది, భూమి నోరు తెలిసింది, చనిపోయారు. జాగ్రత్త ఉండమని సెలవిస్తున్నాడు ఉదయకాలమున. 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనము. 21:5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధం. ఐగుప్తుల నుండి మోషే ఆరోల మీద ఒకటే సణుక్కోవటం, తిరగబట్టం. నాకు ఆహారం కావాలి, మాకు ఆహారం బాగలేదు, మీ ఆహారము అంటున్నారు వాళ్ళు. ఈ అరణ్యములో తొచ్చుటకు ఐగుప్తులోని మీరు మమ్మను ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. మన్నాను కురిపిస్తే సవిసారం లేదు అంటున్నారు వీళ్ళు. సవిసారం లేదు, నువ్వు పెట్టే అన్నము ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి అంటున్నారు. తిరగబడ్డారు. ఇవన్నీ వింటున్నాడు ఆయన. అన్నీ సవిసారం లేదంట అన్నంలో. భేదలైనను మీరు ధన్యులు అన్నాడు యేసు ప్రభు. ఆహారం ఏంది? ప్రజలు ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 6 లక్షల మంది అయినారు. 6 లక్షలు కాల్బలము, 6 లక్షల మంది నడిపించినారు. అందులో శేషం మిగిలింది. శేషమే రక్షింపబడింది. సంహరించాడు దేవుడు. తిరుగుబాటు చేశారు. నీళ్ళు లేవని కాసేపు, అన్నం లేదని కాసేపు, మాంసం లేదని కాసేపు తిరుగుబాటు చేశారు. 40 సంవత్సరాలు నడిపించాడు. అయితే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మోషే పోలేకపోయాడు, అహరోను కూడా పోలేకపోయాడు. ఇద్దరు చనిపోయారు. నేబో పర్వతం మీద మోషే చనిపోయాడు, అహరోను కూడా చనిపోయాడు, మిరియాము కూడా చనిపోయింది. మొదట మిరియాము చనిపోద్ది, తర్వాత వీళ్ళిద్దరు చనిపోతారు. కాలేబు యెహోషువ మాత్రమే కనాను దేశంలో ప్రవేశిస్తారు. వాళ్ళిద్దరు చూశారు. యెహోషువ, కాలేబు అధ్యక్షత వహిస్తాడు. ఎవరి తర్వాత? మోషే తర్వాత యెహోషువకు అప్పగిస్తాడు బాధ్యత. ఆయనకి తోడు కాలేబు. ఇద్దరు చూస్తారు. ఇశ్రాయేల్ ప్రజల శేషం వాళ్ళు చనిపోయారు. 6 లక్షల మందిలో చనిపోయి కొద్ది మంది మిగిలారు. దేవునికి వ్యతిరేకంగా విరోధులుగా జీవించినారు. వాళ్ళు చనిపోయారు, సంహరింపబడ్డారు. ఐగుప్తు కానాను పరలోక రాజ్యానికి సాదృశ్యం. అది నీతిమంతులుగా ఉండాలా. నీతిమంతులుగా ఉంటే పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను దేశంలో మీరు చూస్తారు. అనీతిమంతులను సంహరించాడు దేవుడు. నీతిమంతుల్లాగా ఉండాలా. పరలోకానికి సాదృశ్యము. శేషము రక్షింపబడింది. 6 లక్షల కాల్బలము శేషమే మిగిలింది.
అందరూ వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. ఎంతమంది రక్షింపబడతారని నేను పరీక్షించుకోవాలి ఉదయ కాలము. మన బ్రతుకంతా తెలుసు దేవుడికి, మన మాటలన్నీ తెలుసు, మన ప్రవర్తన అంతా తెలుసు, మన నడవడిక అంతా తెలుసు ఆయనకి. మారు మనసు ఉండాలా. మారు మనసు పొందకపోతే దేవుని మీద తిరగబడినట్లే, నువ్వు తిరుగుబాటు చేస్తున్నట్టే. ఇంకా తెలుసా మీకు? అంతే, దాని అర్థం అంతే. ఇష్టలుగా ఉండాల నువ్వు దేవునికి. హానోకు దేవుడికి ఇష్టుడై ఉండాను. ఇష్టురాలుగా ఉండాలి నువ్వు, ఇష్టుడిగా ఉండాలి. దేవుడు అతన్ని కొనిపోయాడు. యాకోబు రాసిన పత్రిక 212వ పేజ్. ఈ యొక్క అల్పకాల భాగ్యము నాకు అవసరం లేదు, భోగభాగ్యం ఇది అవసరం లేదు, రాణి కుమారుని అనిపించుకోవడానికి నాకు అవసరం లేదు. దేవుని ప్రజలతో క్రీస్తులో శ్రమ అనుభవించుట నాకు భాగ్యం మేలు అనుకున్నాడు. అది కావాలి, అది ఎంచుకున్నాడు మోషే. ఈ లోక స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువు. విరోధులు, శత్రువు అంటే విరోధువు నువ్వు. విరోధంగా ఉండకూడదు. ఈ లోకాన్ని ప్రేమిస్తే ఏం లేదు. ఒకడు లోకమంతా సంపాదించినను ఏం చేస్తావు? తన ప్రాణమును పోగొట్టుకున్న ప్రయోజనం ఏమి? అంతా ఉంటుంది, డబ్బు ఉంటుంది, బంగారు వెండి, ధనధాన్య సమృద్ధి, భూలోకములు, కీర్తి అన్నీ ఉంటాయి. రక్షణ ఉండాలా. రక్షణ లేకపోతే పరలోకం ఎలా వెళ్తావు నువ్వు? రక్షణ ఉంటేనే వెళ్ళేది. రక్షణ కావాలంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలా. పాపక్షమాపణ, మారు మనసు ఉండాలి. అప్పుడు పరలోకంలో ఉంటుంది. అంత భూమికి పరిమితి. భూలోకములో అంత కాలిపోద్ది, ఏముండదు. ఇక్కడ భూమికి ఆజ్ఞించాడు కదా, అభిరాముల గుంపును కప్పివేసాను. భూమి దాతానును మింగిన అభిరాము గుంపును కప్పివేసాను. ఆజ్ఞిస్తాడు, సముద్రానికి ఆజ్ఞిస్తాడు. ఇక్కడే ఉంది మన సముద్రం. కొండ పగిలిపోమ్మంటే పగిలిపోవాలంతే. భూమికి చెప్తాడు పగిలిపో అంటే పగిలిపోవాలా. జాగ్రత్తగా జీవించాలి మనము. వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రభువుకు వ్యతిరేకంగా ఉండకూడదు. మనము శత్రువులుగా ఉండకూడదు. మనము మారు మనసు పొందకపోతే నువ్వు దేవునికి శత్రువు లెక్క. మారు మనసు పొందకపోతే దేవునికి నువ్వు శత్రువు. నువ్వు మారు మనసు పొంది సిద్ధపాటు ఉండాలి నీకు. చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన? లోకా సువార్త 9వ అధ్యాయం 62, లోకా 9:62, 61వ పేజీ. 5 నిమిషమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అందరూ ఒకటే, దేవునికి సమానులే. పేదోడికి ఒక న్యాయము, ధనవంతుడికి ఒక న్యాయం ఏముండదు. అందరూ సమానులే. ఆయన అందరినీ కాటాలో పెడతాడు. ధర్మ కాట అయింది. ఈ లోకంలో కాటాలు మారుస్తుంటారు, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తారు, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారు. దేవుని కాట సరైంది ఇది. ఆ కాటాలో పెడతాడు అందరినీ. అది ఎవరు తప్పించుకోలేము. లెక్క చెప్పాలి అందరం. వెనక్కి తిరిగి చూడకూడదు. చూడండి, చెప్పాడు ఆయన. శత్రుత్వంగా ఉండకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పు 2 నిమిషాలు చెప్తానయ్యా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 180వ పేజీ. 180 180వ పేజీ, 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శత్రువులుగా ఉండకూడదు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఏడుస్తున్నాడు.
ఏం చెప్తున్నాడు ఏడుస్తా? నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ ఉండాలా, మనము పరలోకంలో ఉండాలా. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచకూడదు. మనము నశించిపోతాం, దేవునికి శత్రువులం అవుతాం. మారు మనసు పొంది సిద్ధపాటు ఉండాలా. ప్రభు కొరకు జీవించాలా. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా